వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అగ్నిపథ్కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క అగ్నిపథ్లో వర్క్ చేసినటువంటి ఎవరైతే ఉంటారో 4 ఇయర్స్ వారికి 10% రిజర్వేషన్స్ అయితే ఈ యొక్క రక్షణ శాఖ డిఫెన్స్కి సంబంధించి మినిమం 16 సెక్టార్స్లో అయితే వీళ్ళకి రానుందనమాట. అదేవిధంగా మనకు వచ్చేవాటికి ఈ యొక్క పెట్రోలియం శాఖకు సంబంధించి కూడా మినిమం వాటిలో కూడా ఈ యొక్క రిజర్వేషన్స్ వర్తింపజేస్తామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక మనకి వివరాలకు వెళ్ళేక ముందుగా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్నివీరులకు కేంద్రం ఆఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో అదనం 16 రక్షణ విభాగాల్లో వర్తింపు వయోపరిమితి సడలింపు అనమాట. మనకి డిఫెన్స్ మినిస్టర్ అయితే దీని గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క అగ్నిపథ్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేసి 4 ఇయర్స్ ఉంటారో వారికి 10% రిజర్వేషన్స్ అనేవి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డిఫెన్స్ పరిధిలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ కానివ్వండి, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు సహా 16 శాఖలు అనమాట. ఇక మర్చెంట్ నేవీ, ఇండియన్ నేవీ పరిధిలో వచ్చే షిప్పింగ్ విభాగంలో 6 విభాగాల్లో అగ్నివీరులకు అవకాశం ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అయితే తాజాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో పాటు పారామిలిటరీ నియామకాలను అగ్ని వీరులకు గరిష్ట వయోపరిమితి 3 ఏళ్ళకు పెంచుతున్నట్లు కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ లాంటిదే. ప్రజెంట్ దీనికి సంబంధించి మనకి ట్రెండింగ్లో ఉన్న కూడా అనమాట ఇది అగ్నిపథ్ అనేది. ఇక రక్షణ కొలువుల్లో 10% రిజర్వేషన్స్ అంటూ కూడా చాలా క్లియర్ ఇక్కడ కూడా మనకి వివిధ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించి ప్రధానమైన అప్డేట్స్ అయితే కీలక అప్డేట్స్ అయితే ఈ యొక్క రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మనకి. సో ఇక్కడ వచ్చేవాటికి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి మా శాఖలోనూ అగ్నివీరులను నియమిస్తామంటూ పెట్రోలియం గృహ నిర్మాణ శాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వీటిని అవకాశాలు కల్పిస్తామంటూ కూడా ఈ యొక్క పెట్రోలియం శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో హర్దీప్ సింగ్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మనకు. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగిందనమాట. ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్స్లో కూడా వీటికి సంబంధించి ప్రత్యేకంగా రిజర్వేషన్ కేటాయిస్తామంటూ కూడా మనకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి స్టేట్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క టీచర్ జాబ్స్కి సంబంధించి DSCకి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. 2 పేపర్ల గురుకుల ఉపాధ్యాయ పరీక్ష అనమాట. మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ యొక్క గురుకులాలకి సంబంధించి టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించి చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి 10,000 పైగా మనకి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. దానికి సంబంధించి డేట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత మనకి నాన్ టీచింగ్ సంబంధించి ఇక్కడ జాబ్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అనమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి గురుకులాల్లో ప్రధానంగా వీటిని ఎక్కువగా 9,000 పైగా ఫిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అన్ని సబ్జెక్టుల వారికి కామన్గా పేపర్ 1, సబ్జెక్టుల వారీగా 2వ పేపర్, మొత్తం 300 మార్కులు ప్రశ్న పత్రాలంటూ కూడా ఈ యొక్క గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్ అంటే PGT అనమాట. ఈ యొక్క దరఖాస్తులు చేసుకోబోయే అభ్యర్థిగా 2 పేపర్ల రూపంలో పరీక్ష రాయాల్సి ఉంటుందంటూ కూడా ఇలా పేపర్ 1 కింద పెడగాగి, జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ ఈ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వొకాబులరీకి సంబంధించి ఇంగ్లీష్ కానివ్వండి. ఇక అదేవిధంగా మొదటి 2 పేపర్లో ఒక్కో పేపర్కు 150, 300 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సబ్జెక్టులో సిలబస్ కూడా ఈ యొక్క గురుకుల విద్యా సంస్థ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట. దాని గురించి కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అగ్నిపథ్ వీరికి సంబంధించిన అనేది. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంకా మీరు అవి చూడనట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వబడుతుంది, ఖచ్చితంగా చూసుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి రీసెంట్గా సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్న 8,000 జాబ్స్కి సంబంధించి కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ.